వేదిక ముందున్నటువంటి సోదరిమణులకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మనం ఎన్నికలకు వెళ్ళబోతున్నాం. గతించిన 5 సంవత్సరాల పాలనలో ఎంతో ఆశించి మీరందరే కాదు, గెలిచిన తర్వాత నేను కూడా ఆశించాను. ఒక యువకుడు తండ్రి పేరు చెప్పి ఎన్ని తరాలకైనా సరిపడినటువంటి సంపాదించుకున్నాడు. అతనికి డబ్బు అవసరం ఉండదు. ప్రజాక్షేమం కోసం, ప్రజా సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతాడు అని చెప్పేశారు. దురదృష్టం ఏంటంటే గెలిచి ప్రమాణ స్వీకారం చేసి కిందకు వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ 2024లో నేను ఎలా గెలవాలి, దానికి ఏ రకంగా ఒక ఓట్ బ్యాంకుని తయారు చేసుకోవాలి, రాష్ట్రం ఏమైపోయినా, వ్యవస్థలు ఏమైపోయినా నా సీటు పదిలంగా ఉండాలి, నేనేం చేసుకోవాలని ఆలోచన చేసేది తప్పించి ఎక్కడా కూడా ప్రజా సంక్షేమం గురించి కానీ, రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ ఏ సైతం ఆలోచన చేయనటువంటి ముఖ్యమంత్రి ఎవడైనా ఈ రాష్ట్రంలో పాలన చేశాడు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పచ్చు. అంటే మీరంతా రైతాంగ కుటుంబాలు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రైతాంగానికి ఏ రకమైనటువంటి వెలుసుబాటు కల్పించారు, ఏ వనరులు సమకూర్చారు అన్నదాన్ని ఒకసారి చూసుకుంటే మందు కొట్టుకునే పంపు దగ్గర నుంచి వరికోత మిషన్ వరకు సబ్సిడీ మీద ఆయన చెప్పుకుంటాడు, నేను రైతు పక్షపాతిని, రైతు భరోసా ఇచ్చాను అని చెప్పేస్తాను. ఏ మేరకు రైతు భరోసా ఇచ్చాడండి ఈయన? సబ్సిడీ పథకాలన్నిటినీ కూడా మీ తండ్రికొండలో ఎక్కడైనా ఎవరైనా సబ్సిడీ, మరి ఇంకే రైతు పక్షపాతి? రైతు భరోసా ఇచ్చానంటాడు. ఎంత ఇచ్చాడు, ఎంత ఇస్తానన్నాడు? 13,500 రూపాయలు రైతు భరోసా ఇస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేసినటువంటి పెద్ద మనిషి 7,500 రూపాయలతో సరిపెట్టాడు. అదేమయ్యా అంటే కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది కదా, ఆ 6 7,500 అయితే ఇంకా నేను 1000 ఇచ్చినట్లు లెక్క. 12,500 ఇస్తాను నేను, 1000 ఎక్స్ట్రా ఇచ్చాను నేనని చెప్తున్నాడు. అడ్డగోలుగా అబద్ధం. రైతాంగ వ్యవస్థను ఏ రకంగా నాశనం చేశాడో ఒకసారి అర్థం చేసుకోవాలనుకుంటే, తెలుగుదేశం ప్రభుత్వంలో పొటాసు బత్తా ఖరీదంతండి. నెక్స్ట్ జూన్ నెలకల్లా సరే మీరందరూ టింగు రంగాన్ని రోడ్ల మీద పరిగెడతారని చెప్పినటువంటి పెద్ద మనిషి 5 సంవత్సరాలు అయిపోయిన ఇవాళ కూడా గోతులు కప్పెట్టినటువంటి పరిస్థితి. తండ్రికొండ రావాలంటే మనస్ఫూర్తిగా నేనే ఇబ్బంది పడుతున్నాను. ఎందుకంటే ఈ కార్ టైర్ పోయిందనుకోండి, నా సాయి గారిని వేసేసుకోవడానికి ఊరికేను మార్చేయడానికి ఆయన టీవీ గారిలాగా అందుకంటే లెక్కలేదు. ఆ కారులో పక్కన బారేసి కొత్త కారు తెచ్చేస్తాడు, హోమరింగ్ అయి కూర్చుంటాం. మీరందరూ కూడా ఒక యువకుడు పోటీ చేస్తాడు, ముఖ్యమంత్రి అవుతాడు, రాజశేఖర రెడ్డి లాగే పనిచేస్తాడు, మన అందరికీ అన్ని అందిస్తాడని ఆశించాడు. ఇవాళ ఆ ఆశలు తీరక నష్టపోయి పోనీ ఇక్కడ స్థానిక నాయకులైనా తరంగా పనిచేశారా అంటే అది కూడా లేదు. ఎంజేపీ వీళ్ళ జేబులు నింపుకోవడానికి ఆలోచన చేసినటువంటి పరిస్థితి. ఇలా మనం విమర్శించుకు పోవాలనుకుంటే రోజుల తరపున చెప్పడానికి ఎన్నో ఇవి ఉన్నాయి. ఒక మద్యపాన నిషేధం గురించే మాట్లాడుకున్నాం. ఆరోగ్యపరంగా నష్టపోవడం ఒక
గర్వంగా మనం చెప్పుకునేటటువంటి యువశక్తి అన్నది మా దేశంలో చాలా ఉంది. దాని ద్వారా మేము సంపదను సృష్టించుకుంటామని చెప్పి మనం ఇతర దేశాలకు వెళ్ళి చెప్పుకునేటటువంటి పరిస్థితి. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ కల్తీ మద్యాన్ని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే అమ్ముతాం వల్ల కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క ఖజానాన్ని నింపుకోవడానికి కోసమే ఈ విధానాన్ని ఏర్పాటు చేసిన వల్ల యువశక్తి అంతా నిర్వీర్యం అయిపోతున్నటువంటి పరిస్థితి, ఆరోగ్యాలు పాలవుతున్నటువంటి పరిస్థితి. కొన్ని మద్యపాన నిషేధాన్ని అమలు చేయడానికి ఈ వ్యవస్థను తెచ్చానన్నాడు. మద్యపాన నిషేధాన్ని అమలు చేశాడండి. అందులో ఒక ఆర్థిక నేరస్తుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి సందర్భంగానే ఇవన్నీ కూడా పుట్టుకొచ్చినటువంటి పరిస్థితి అని చెప్పేసి మనం చూసుకుంటున్నాం. సరే, ఎలా చెప్పుకోవాలనుకుంటే రకరకాల ఇందాక అన్నటువంటి మద్యపానం గురించి ఒకసారి ఆలోచన చేస్తే తాగుబోతులు తలల మీద తాకట్టు పెట్టి 25,000 కోట్ల రూపాయలు తెచ్చినటువంటి గరుడు మన ముఖ్యమంత్రి అని చెప్పి మనం చెప్తున్నాం. ఇది రద్దు చేయడం కాదండి, దాకా మనం నిషేధించకుండా ఉండడానికి ఏ ప్రభుత్వం వచ్చినా సరే 25 సంవత్సరాల దాకా ఎవరు కూడా దీనిని నిషేధించేటటువంటి పరిస్థితులు లేవు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు తెచ్చాడు ఈ గరుడు జగన్మోహన్ రెడ్డి గారు. అది తేవడమే కాకుండా తెస్తే ఆ అప్పు దొరికేదాకా నువ్వు దాన్ని మళ్ళీ దాని మీద పాలసీ మార్చుకోవడానికి ఉండదు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి చెప్పినా సరే మనం నమ్మకర్లే, మద్యపాన నిషేధం చేస్తానని కానీ మార్పులు చేస్తానని కానీ. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన నమ్మకర్లేదు, ఎందుకంటే వీలు లేదు. అది ఇప్పుడు ఒక ఎకరం తాకట్టు పెడతారు, మీరు 1 లక్ష రూపాయలు అప్పు తీసుకుంటారు. సంవత్సరాల దాకా మద్యపాన నిషేధాన్ని పెట్టడం కానీ మద్యపాన పాలసీని మార్చడం కానీ వీలు లేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తెలివంతా ఉపయోగించి 25,000 కోట్ల రూపాయలు తెచ్చి దీన్ని తాను 24వ సంవత్సరంలో కూడా ఓట్ బ్యాంకును ఏర్పాటు చేసుకోవడానికి నిధులను దారాదత్తం చేసినటువంటి పరిస్థితులు. ఇందాక పెద్దలు మాట్లాడుతూ ఈ వయసులో మంచి కార్యక్రమాలు చేయడానికి జ్యోతుల నెహ్రూ పోటీ చేస్తున్నాడని చెప్పినటువంటి పరిస్థితి 100% నిజం. అది వేళ మీరు అనుకోవచ్చు ఎన్నికల వాగ్దానంగా మాట్లాడుతున్నానని చెప్పేసాను. గత నా రాజకీయ చరిత్రను కానీ మీరు చూసుకున్నట్టయితే సాక్ష్యాధారాలు ఉంటాయి. నేను రాజకీయాల్లోకి రావడమే తాగునీరు సాగునీరు మన మెట్ట ప్రాంతానికి తీసుకుని వస్తాను అని చెప్పేసి నేను రాజకీయాల్లోకి వచ్చాను. 3 సార్లు నన్ను శాసనసభ్యుని చేస్తే ఈ ప్రజలు 4 ఇరిగేషన్ ప్రాజెక్టులు తెచ్చాను. ఏ గ్రామంలో కూడా మంచినీటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితులు కల్పించాను. ఇవాళ మళ్ళీ ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా మూలమూలే పరిస్థితికి వచ్చాయి. తిరిగి రిస్టోర్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది మన మీద. అందుకోసమే 4 అంశాలను ప్రామాణికంగా పెట్టుకుని ఈ వయసులో నేను పోటీకి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ 4 అవసరాలు కూడా చాలా అవసరం. అవగాహన లేనోడు శాసనసభ్యుడైతే తక్కువ అవుతాయి, ఏమీ జరగదు. కానీ ఇప్పుడు నేను అనేటటువంటి 4 కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం పనిచేసుకుని వెళ్ళగలిగితేనే రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఈ 4 సమస్యల్ని మనం తెచ్చుకోగలుగుతాం, పరిష్కారం చేసుకోగలుగుతాం. అంటే ఇక్కడ తంటికొండ వచ్చి మెట్ట పంట అనేది 2 పంటలు సస్యశ్యామలంగా పండేస్తాయి కదా మాకు అనుకోవచ్చు. రాబోయేటటువంటి 2 సంవత్సరాల కాలంలో జగ్గంపేట నియోజకవర్గంలో కంగుళానికి కూడా నీరు రాలేదు అనే పరిస్థితి లేకుండా అన్ని ప్రాంతాలకి నీరిచ్చి సస్యశ్యామలం చేసి తీరుతాను అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం.